నమస్తే. నాకు ఇంకా నా మైండ్లో నుంచి ఇందాక జరిగిన ఆ డప్పు ప్రదర్శన వెళ్ళట్లేదు. ఎంత ఎంజాయ్ చేశానంటే చెప్పలేను. వాళ్ళ డప్పు చప్పుళ్ళు, వాళ్ళ డాన్సు అట్లా గుర్తుండిపోయింది. అదే ట్రాన్స్లో ఉన్నాను. అంటే ఉమెన్లో ఇంత శక్తి ఉంది అని చెప్పి. వాళ్ళలో చాలా వయసు వాళ్ళు ఉన్నారు, అంటే మా అమ్మ వయసు వాళ్ళు కూడా ఉన్నారు. అది చూసి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఏదైనా మనం సాధించవచ్చు అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ హ్యూమన్ పర్ఫెక్ట్ అనాలి. యాక్చువల్గా మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మనం సాధన చేస్తే ఎవరైనా సరే ఏదైనా చేయగలరు అని చెప్పి వాళ్ళు ఇక్కడ మన ముందు ప్రత్యక్షంగా నిరూపించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డప్పు భాస్కర్ అండ్ టీంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ గట్టిగా ఒకసారి వాళ్ళకు చప్పట్లు. అందులో ఉన్న డప్పు ప్రదర్శన చేసిన ప్రతి ఉమెన్కి, ప్రతి మహిళకి గట్టిగా మనందరి తరఫున అభినందనలు. నేను ఒకే ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఒక మారుమూల పల్లెటూరులో పుట్టాను. ఇక్కడ మీకు ములుగు అనేది కూడా తెలంగాణలో ఒక ఎలా అయితే రూరల్ ఏరియానో, మాది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, అలాంటి ఒక మారుమూల పల్లెలో పుట్టాను. ఇప్పుడు జర్నలిస్ట్గా ధైర్యంగా నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడ తప్పు జరిగితే వాళ్ళని ధైర్యంగా నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటే దాని వెనుక మా అమ్మ నాకు ఇచ్చిన ధైర్యం. అందుకని ఆ ధైర్యాన్ని ఏదో ఎవరు అమ్మాయిలకి నూరి పోయక్కర్లేదు, అడ్డుకోకపోతే చాలు. అమ్మాయిని మనం ఏ రకంగానూ అడ్డుకోకపోతే చాలు. నన్ను ఎప్పుడు అడ్డుకోలేదు. అలా అడ్డుకోకపోవడం వల్లనే ఈరోజు మనం ఎవరినైనా క్వశ్చన్ చేసేలాగా, ఏ సమస్య వచ్చినా లేకపోతే ఎలాంటి తప్పు జరిగినా ధైర్యంగా నిలబడి ఇది తప్పు అని చెప్పేలాగా నేను ఈరోజు నిలబడ్డాను. నేను ఇక్కడున్న ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి చెప్పేది ఒకటే, మీ పిల్లల్ని అబ్బాయిలను ఎట్లాగూ చాలా మంది తల్లులు అడ్డుకోరు అని తెలుస్తోంది. అబ్బాయిల్ని కొంచెం వాళ్ళు చేసే పనుల్ని మనం కొంచెం అడ్డు చెప్పినా పర్లేదు, కానీ అమ్మాయిలు మాత్రం నేను ధైర్యంగా ఈ పని చేస్తానమ్మా, నేను ఇది చదువుతాను, నేను ఇది నేర్చుకుంటాను, నేను పలానా దగ్గరికి నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాను, నా ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొని వస్తాను, నేను పలానా డాన్స్ నేర్చుకుంటానో, కరాటే నేర్చుకుంటానో, ఇంకెక్కడికో వెళ్తానో చెప్తే మనం అడ్డు చెప్పకపోతే చాలు. వాళ్ళు అక్కడికి మీ దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర డబ్బులు లేదు అని చెప్పండి, పర్లేదు, ఆ ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు. నేను చదువుకోవడానికి డబ్బులు లేనప్పుడు పని చేసి చదువుకున్నాను. సో ఎందుకంటే ఎవరు అడ్డుకోకపోతే చాలు, ఎంత స్థాయికైనా ఎదుగుతారు. అట్లా ఎదిగిన ఇంకొక మలావత్ పూర్ణ మన ముందుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ప్రతి తల్లి బిడ్డ కూడా ఒక మలావత్ పూర్ణ అవ్వగలుగుతుంది. అందుకు మనం చేయాల్సింది ఆడబిడ్డని కంట్రోల్ చేయకపోతే చాలు. ఎంతమంది తల్లులు నాకు ఈరోజు ప్రామిస్ చేయాలి, మీ ఇంట్లో మీ పిల్లల్ని అడ్డుకోము, వాళ్ళు ఎంత చదువుతామన్నా మేము చదివిస్తాము, చేతులెత్తాలి గట్టిగా. అందరికీ చప్పట్లు, అందరికీ అభినందనలు. అలాగే వాళ్ళు కావాల్సిన క్రీడలోకి వాళ్ళని మేము పంపిస్తాము. ఎప్పుడు నువ్వు అమ్మాయి అని వాళ్ళకి గుర్తు చేయము, చేతులెత్తాలి. ఎంతమంది ఈ రోజు నుంచి మీ ఆడపిల్లని నువ్వు అమ్మాయి, నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, రాత్రి అవగానే నీకు అక్కడ ఎంత పనున్నా సరే దాన్ని వదిలిపెట్టి వెంటనే ఇంటికి వచ్చేయాలి, ఇలాంటి తిరిగి మందు నూరి పోయము అని చెప్పి ఎంతమంది ప్రామిస్ చేస్తున్నారు ఇవాళ? చేతులెత్తాలి. మీలో ఉండే ఏ బిడ్డకి తిరిగి మందు నూరి పోయకూడదు. ఏంటి ఒక్క చేయి కూడా లేవట్లేదు గట్టిగా? ఇంకా చాలా ధైర్యం ఉంటే రెండు చేతులు ఎత్తచ్చు. అడ్డుకోవడం వల్ల మాత్రమే, సంఖ్యలు వేయడము, బంధించడం వల్ల మాత్రమే మన దేశంలో ఈరోజు మహిళలు సమస్యల్లో ఉన్నారు. అది ఏ రకమైన సమస్య చూసినా మహిళని సంఖ్యలలో పెట్టడానికి కారణము ఆమెకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం. ఆ స్వేచ్ఛ ఒకసారి ఇచ్చి చూస్తే చాలు, మన ఇంటి అమ్మాయి ఎలాంటి సమస్యలైనా తన సొంతంగా అధిగమించగలుగుతుంది. సో అట్లా ప్రతి ఒక్కరూ మీ అమ్మాయికి మీరు ఏమీ సహాయం చేయకండి, ఆమెని స్వేచ్ఛగా వదిలిపెట్టండి అని చెప్పి నేను మీ అందరికీ, మీలో ఉండే ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తస్లిమా గారికి ఇంత గొప్ప వేదికని, ఇంతమందిని అసలు నేను ఊహించలేదు, ఇంత
గొప్ప కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఒక ఉమెన్ ఇంతమందిని ఆర్గనైజ్ చేయగలుగుతారు. కళాకారులు, డాక్టర్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చిన ఒకే ఒక ఉమెన్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ తస్లిమా నస్రీన్ గారిలో నాకు గొప్ప ఐఎమ్ వెరీ సారీ, తస్లిమా నస్రీన్ అనే ఆమె కూడా చాలా గొప్ప ఆవిడ. తస్లిమా మహమ్మద్ గారు గొప్ప లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి. ఎప్పటికైనా తనకు గొప్ప లీడర్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ తస్లిమా గారు. సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ చందు గారు.